గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ఏకముఖి రుద్రాక్ష గురించి వివరిస్తానండి. అసలు ఏకముఖి రుద్రాక్ష అంటే ఏంటి? ఏకముఖి రుద్రాక్షను ఏ నక్షత్రాలలో జన్మించిన వారు ధరించాలి? ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే దాని యొక్క ప్రయోజనాలు ఎలా ఉంటాయి? మన జీవితంలో ఏ అంశం పైన దాని ప్రభావం ఉంటుంది అని చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ ఏకముఖి రుద్రాక్షకు ఒకే ఒక్క ముఖం ఉంటుందండి, అందుకే ఏకముఖి అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపం. దీనినే అఖండ రుద్రాక్ష అని కూడా పిలుస్తారు. అసలు రుద్రాక్షను ఎందుకు ధరించాలి అండి అని చాలామంది అడుగుతూ ఉంటారండి. రుద్రాక్ష యొక్క స్పెషాలిటీ ఏంటంటే, రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలో నేను ఆల్రెడీ రుద్రాక్ష గురించి వివరించానండి. శివుడి కంటి నుండి కారిన కన్నీరుతో ఒక చెట్టు మొలుస్తుంది, అదే రుద్రాక్ష చెట్టు. ఆ చెట్టుకు కాసిన కాయలే ఈ రుద్రాక్షలు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రుద్రాక్షలు అనేవి శివుడి కంటి నుండి జాలువైన బిందువులు అని చెప్పవచ్చు. ఈ రుద్రాక్ష గురించి, రుద్రాక్ష ధరిస్తే దాని యొక్క ఉపయోగాల గురించి కూడా శివపురాణంలోనూ, దేవీ పురాణంలోనూ, పద్మ పురాణంలో కూడా చెప్పబడింది. ఈ ఏకముఖి రుద్రాక్షను సూర్య భగవానుడి స్వరూపంగా భావించి ఎక్కువగా పూజలు చేస్తారండి. మనకి చాలా రుద్రాక్షలు ఉన్నాయండి. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చార్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, ఇలా చాలా రుద్రాక్షలు ఉన్నాయండి. వీటిలో ప్రత్యేకంగా ఏకముఖి రుద్రాక్షను సూర్య భగవానుడి యొక్క స్వరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఏకముఖి రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో వారు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మనకి ఉన్న నవగ్రహాలలో సూర్య భగవానుడు ప్రధాన గ్రహం అండి. సకల జీవకోటికి శక్తిని ఇస్తాడు, సకల జీవకోటికి వెలుగుని ఇస్తాడు. కాబట్టి ఏ మనిషికైతే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుందో అనారోగ్యం అనేది వారి దరిదాపుల్లో కూడా రాదు. ఏ పనినైనా సరే నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగానే నెరవేరతాయి. అంతులేని సిరి సంపదలు, ఆరోగ్యం కలుగుతుంది. అయితే అన్ని రుద్రాక్షలతో పోలిస్తే ఏకముఖి రుద్రాక్ష అనేది జీడిపప్పు ఆకారంలో ఉంటుందండి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఒక జీడిపప్పు ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఆ ఆకారంలో ఏకముఖి రుద్రాక్ష ఉంటుంది. అందువల్ల ఈ రుద్రాక్షను గుర్తుపట్టడం కూడా చాలా సులభం. ఈ రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో వారికి గాలి, ధూళి ఏవి కూడా సోకవండి. అంటే ఆ మనిషి మీద మంత్రతంత్ర ప్రయోగాలు ఏవీ కూడా పనిచేయవు. భక్తిభావం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా స్థిరపడతారు. మనసు స్థిరంగా ఉంటుంది. ఆ మనిషికి ఇంతకుముందు చెడు బుద్ధులు ఉన్నట్లయితే చెడు బుద్ధులు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడతారో వారు ఏకముఖి రుద్రాక్షను ధరించవచ్చండి. ఈ రుద్రాక్షను కనుక ధరించినట్లయితే బ్రహ్మాత్య దోషం పోతుంది అని నమ్ముతారు. ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. మొండి వ్యాధులు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఏకముఖి రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో వారికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఎవరి జాతకంలో అయితే సూర్య భగవానుడు బలహీనమైనటువంటి స్థానంలో ఉంటాడో, నీచ స్థానంలో ఉంటాడో వారు కనుక ఏకముఖి రుద్రాక్షను ధరించినట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్యలకి గురికారండి. సాధారణంగా మన జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి స్థానంలో లేడనుకోండి, అనారోగ్య సమస్యల బారిన పడతాం. మనం శారీరకంగా ఎంత శ్రద్ధ తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక అనారోగ్యం మన బాధిస్తుంది. అలాంటి వారు ఈ ఏకముఖి రుద్రాక్షను ధరించవచ్చు. చాలామంది అనుకుంటారు
ఆడవారు రుద్రాక్షను ధరించకూడదేమో అనుకుంటారండి. అలా అని ఏ శాస్త్రాలలో చెప్పలేదండి. ఇవన్నీ మధ్యలో పుట్టుకొచ్చినవే. ఆడవారు మగవారు ఇద్దరూ కూడా రుద్రాక్షను ధరించవచ్చు. అయితే ఆడవారికి నెలసరి వస్తుంది కాబట్టి వీలైతే నెలసరి వచ్చే ముందే ఆ రుద్రాక్షను తీసి పక్కన పెట్టడం మంచిది. ఆ రుద్రాక్షను మరలా ధరించినప్పుడు, అంటే నెలసరి అయిపోయిన తర్వాత ధరించేటప్పుడు పచ్చి ఆవు పాలలో ముంచి శుభ్రం చేయటం మంచిదండి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆడవారు మగవారు ఇద్దరూ కూడా రుద్రాక్షను ధరించవచ్చు. మన గురుబ్రహ్మ ఛానల్ ప్రేక్షకులు చాలా మంది అడిగేది ఏంటంటే ఎవరు ఏ రుద్రాక్షను ధరించాలండి, ఆ రుద్రాక్ష ధరించటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలపమన్నారండి. ఈ వీడియోలో ఏకముఖి రుద్రాక్ష వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరిస్తాను. ఏకముఖి రుద్రాక్ష ఎవరైతే ధరిస్తారో వారిపైన మంత్రతంత్ర శక్తులు ప్రయోగాలు ఏవి కూడా పనిచేయవండి. ఒకవేళ మీ ఒంటి మీద కనుక ఏకముఖి రుద్రాక్ష ఉన్నట్లయితే మీ పైన ఎటువంటి క్షుద్ర పూజలు పనిచేయవు. చాలామంది తాంత్రిక శక్తి ద్వారా వశీకరణం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. అలాంటివి ఏవి కూడా వారిపైన పనిచేయవండి. ఎలాంటి మంత్రతంత్ర ప్రయోగాలనైనా సరే ఏకముఖి రుద్రాక్ష తిప్పి కొట్టగలదు. అయితే మన ప్రస్తుత మార్కెట్లో చాలా ఏకముఖి రుద్రాక్షలు పుట్టుకొస్తున్నాయండి. అన్నీ ఒరిజినల్ కాదు. మీరు ఏకముఖి రుద్రాక్ష కొనుక్కునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే వారు సర్టిఫికేట్ ఇస్తున్నారా లేదా అని చూసుకోవాలి. రుద్రాక్షకు సర్టిఫికేట్ ఏంటండి అనుకోవచ్చండి. ఇప్పుడు మనకు మార్కెట్లో జరిగే మోసం ఏంటంటే ఒక రుద్రాక్షను తీసుకుని దానిని 6 భాగాలుగా కట్ చేస్తున్నారండి. అంటే పైన ముక్కలవ్వకుండా 6 భాగాలుగా కట్ చేసి అదే షణ్ముఖి రుద్రాక్షను అమ్మేస్తున్నారు. 5 ముఖాల రుద్రాక్ష కావాలనుకోండి, సన్నని బ్లేడ్తో ఆ రుద్రాక్షను 5 భాగాలుగా కట్ చేస్తున్నారు. మొత్తం విరగకుండా పైన 5 ముఖాలు కనిపించేలాగా కట్ చేస్తున్నారు. అదే పంచముఖి రుద్రాక్ష అని అమ్మేస్తున్నారు. నేను సర్టిఫికేట్ ఇస్తున్నది మాత్రమే ఎందుకు కొనమంటున్నానంటే సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారంటే ఆ రుద్రాక్షను ల్యాబ్కి తీసుకువెళ్ళి దాని ఎక్స్రే తీస్తారండి. అంటే ఉదాహరణకు 4 ముఖాల రుద్రాక్షను తీసుకున్నాం అనుకోండి, దానికి సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ రుద్రాక్షను తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. ఎక్స్రే తీసి లోపల నుండి నిజంగానే 4 ముఖాలు ఉన్నాయా లేదా పైన కట్ చేశారా లేదా అని టెస్ట్ చేస్తారు. ఒకవేళ సర్టిఫికేట్ ఇచ్చినా సరే అది ఒరిజినల్లో కాదో మాకు ఎలా తెలుస్తుందండి అనుకోవచ్చు. ప్రతి ఒక్క రుద్రాక్షకు ఇచ్చే సర్టిఫికేట్ మీద ఒక యూనిక్ నెంబర్ అనేది ఉంటుందండి. ఆ టెస్ట్ చేసిన ల్యాబ్కి గవర్నమెంట్ అప్రూవల్ వచ్చి ఉండాలి. దానితో పాటుగా ఆ సర్టిఫికేట్ మీద యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ని ఆ రుద్రాక్ష ఎన్ని గ్రాములు ఉందో దాని వెయిట్ని బట్టి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఆన్లైన్లోనే సర్టిఫికేట్ డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అది ఒరిజినల్లా డూప్లికేటా అని. మీరు ఎలాంటి రుద్రాక్షలు కొనుక్కుంటారో మీ ఇష్టం, కానీ నా సజెషన్ ఏంటంటే మార్కెట్లో ప్రస్తుతం అనేక రుద్రాక్షలు పుట్టుకొస్తున్నాయండి. అన్నీ ఒరిజినల్ కాదు, 90% ఫేకే. కేవలం 10% మాత్రమే ఒరిజినల్ రుద్రాక్షలు. ఆ ఫేక్ రుద్రాక్షలు మీరు ధరించినా ఒకటే, ధరించకపోయినా ఒకటే. ఒరిజినల్ రుద్రాక్షను ధరిస్తే మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయండి. ఈ ఏకముఖి రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో వారికి సిరి సంపదలు లభిస్తాయండి. ఎవరికైతే శిరోబాధలు ఉంటాయో, అంటే మైగ్రేన్తో కానీ లేదా ఇతర తలనొప్పికి సంబంధించిన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ ఏకముఖి రుద్రాక్ష బాగా పనిచేస్తుందండి. ఏకముఖి రుద్రాక్ష ఎవరైతే ధరిస్తారో వారికి భగవద్భక్తి పెరుగుతుంది, మానసిక శాంతి చేకూరుతుంది. కొంతమంది ఎంత ధనం సంపాదిస్తున్నా సరే మానసిక శాంతిని పొందలేకపోతారు. ఇంట్లో కుప్పలుగా ధనం ఉంటుంది కానీ మనశ్శాంతి మాత్రం ఉండదు. అలాంటి వారు కూడా వారి నక్షత్ర రుద్రాక్షతో పాటుగా ఏకముఖి రుద్రాక్షను కూడా ధరించవచ్చండి. ఏకముఖి రుద్రాక్ష ఎవరైతే ధరిస్తారో వారు సిరి సంపదను పొందుతారు, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, ధనాన్ని బాగా సంపాదించగలుగుతారు, బ్రహ్మత్యాది మహాపాపాలు నశిస్తాయి. ఒకవేళ మీరు తెలియక ఏదైనా తప్పు చేసినట్లయితే, తెలియక ఎవరినైనా బాధ పెట్టినట్లయితే, తెలియక ఏదైనా పాపం చేసినట్లయితే ఆ పాపాలన్నీ కూడా నశించిపోతాయి.
చాలామంది ఎంత డబ్బున్నా సరే, ఎంత పలుకుబడి ఉన్నా సరే మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి పదే పదే సూసైడల్ థాట్స్ వస్తాయండి. వారు కూడా ఏకముఖి రుద్రాక్షను ధరించవచ్చు. వీటితో పాటుగా ఎవరైతే చెడు వ్యసనాల బారిన పడతారో, మందు కానీ సిగరెట్ కానీ వీటి బారిన పడి అది మంచిది కాదు అని తెలిసినప్పటికీ కూడా బయటపడలేకపోతారు. అలాంటి వారు కూడా ఏకముఖి రుద్రాక్షను ధరించవచ్చండి. ఇది చెడు అలవాటని వారికి తెలిసినప్పటికీ కూడా వారి మనసును అదుపులో పెట్టుకోలేకపోతారు కొంతమంది. అలాంటి వారు ఈ ఏకముఖి రుద్రాక్షను ధరించవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎవరు ఏకముఖి రుద్రాక్షను ధరించాలంటే, రోగాలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఎవరి జాతకంలో అయితే సూర్యుడు నీచ స్థాయిలో ఉంటాడో, సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండవో వారు, తలనొప్పికి సంబంధించిన వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఇది ఉత్తమంగా పనిచేస్తుందండి. ఈ ఏకముఖి రుద్రాక్షను ధరించే ముందు ఎన్నో నియమాలను పాటించాలండి. అంటే ధరించే ముందు కొన్ని పూజలు చేయాలి. గంగాజలంతో కానీ, పచ్చి ఆవు పాలతో కానీ ఆ రుద్రాక్షకు అభిషేకం చేసి, పాలతో అభిషేకించిన తర్వాత మంచి నీటితో, అంటే ఎవరూ తాకని నీటితో రుద్రాక్షను కడిగి అభిషేకం చేసి, ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న మంత్రాన్ని జపిస్తూ ఏకముఖి రుద్రాక్షను ధరించాలండి. ఏ రోజున ధరించాలి అని చాలామంది అడుగుతున్నారండి. ఏకముఖి రుద్రాక్షను కుదిరితే మహాశివరాత్రి రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ, కార్తీక మాఘమాసంలో వచ్చే సోమవారం నాడు కానీ, లేదా ఇతర పర్వదినాలలో కూడా మొట్టమొదటిసారిగా ఈ ఏకముఖి రుద్రాక్షను ధరించవచ్చండి. ఎక్కువగా సోమవారం ధరిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఏకముఖి రుద్రాక్షను ఏ ఏ నక్షత్రాలలో జన్మించిన వారు ధరించాలి అంటే, కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు, ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు, ఈ 3 నక్షత్రాలలో జన్మించిన వారు ఈ ఏకముఖి రుద్రాక్షను ధరించవచ్చండి. ఎందుకు ఈ 3 నక్షత్రాల వారే ధరించాలి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 3 నక్షత్రాలకి అధిపతి సూర్య భగవానుడు. ఈ ఏకముఖి రుద్రాక్ష అనేది సూర్య భగవానుడి యొక్క స్వరూపం అని నమ్ముతారు. అందుకే ఈ 3 నక్షత్రాలలో జన్మించిన వారికి ఏకముఖి రుద్రాక్షను ధరించమని సజెస్ట్ చేస్తారు. ఒకవేళ మీకు ఒరిజినల్ రుద్రాక్ష కావాలి అనుకుంటే ఈ నంబర్కి వాట్సాప్ చేయవచ్చండి. వీరు సెల్ చేసే రుద్రాక్షలన్నీ కూడా సర్టిఫైడ్ అండి. నేనేదో వీరి దగ్గర కొంటారనే సర్టిఫైడ్ రుద్రాక్షను ధరించమని చెప్పట్లేదు. వీరి దగ్గర కొన్నా, బయట కొనుక్కున్నా పర్వాలేదు, కానీ సర్టిఫికేట్ ఉన్న రుద్రాక్షను మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్కెట్లో 10% మంచి రుద్రాక్షలు ఉంటే 90% ప్లాస్టిక్తో తయారు చేయబడిన రుద్రాక్షలను అమ్ముతున్నారండి. మోసపోవద్దు అని మాత్రమే చెప్తున్నాను. వీరి దగ్గర కొన్నా కొనకపోయినా పర్వాలేదు, కానీ సర్టిఫికేట్ ఉంటేనే తీసుకోండి. కొన్ని సర్టిఫికేట్ లేకపోయినా ట్రస్టెడ్ అనిపించినా సరే దానిని వాసన చూస్తేనే మనకు అర్థమైపోతుంది అది మంచి రుద్రాక్ష ఫేక్ రుద్రాక్ష. అవన్నీ ఆలోచించి తీసుకోవటం మంచిదండి.